ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఓ ప్రాజెక్ట్ కి కవర్ల కప్పి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్ట్ కి కట్టకి బీటలు వారడంతో రిపేర్ కు నిధులు లేక ప్లాస్టిక్ కవర్ల కప్పి రక్షిస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాజెక్టులోని నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోవడంతో వరుసగా సరఫరా నిలిచిపోయింది. దీంతో జనరేటర్ పైనే భారం మోపారు. ఇటు బీటలు అటు వరద ప్రవాహంతో ప్రమాదకరంగా మారిన కొమరంభీం జిల్లా అడ ప్రాజెక్టుపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా వర్షాలు పడే సమయంలో ఇళ్లలోకి నీరు రాకుండా ప్లాస్టిక్ కవర్లు కప్పుతారు. అయితే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఓ నీటి ప్రాజెక్టును ప్లాస్టిక్ కవర్లతో కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు కొమరంభీం జిల్లాలోని అడ ప్రాజెక్టు ఆనకట్టకు బీటలు ఏర్పడ్డాయి. వరదలతో కట్ట కొట్టుకుపోతుందనే సంకేతాలతో కవర్లు కప్పి నీటితో కోత లేకుండా చేశారు. మరోవైపు ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతూ ప్రమాదం నుంచి కాపాడారు. అయితే నిర్వహణకు నిధులు లేకపోవడం వల్లే అడ ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందని నిపుణులు అంటున్నారు. కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుకి అరకొర నిధులు కూడా లేకపోవడంతో ప్రస్తుతం అది తెగిపోయే స్థితికి చేరుకుంది. కొన్నాళ్లుగా అడ ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎంతో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వరదను లెక్కించే డయల్ గేజ్ వ్యవస్థ కూడా ప్రాజెక్టుకి లేదు. మరోవైపు 2016 నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో చేసేదేమీ లేక జనరేటర్ సాయంతో గేట్లను ఎత్తి దించుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి ఉంది. వరద ఎక్కువగా వచ్చి జనరేటర్ మొరాయిస్తే ప్రాజెక్టు తెగిపోయే అవకాశం కూడా ఉంది. దాదాపు 11 టీఎంసీల సామర్థ్యంతో అడ ప్రాజెక్టును 10 ఏళ్ల కిందట నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ గాలి కొదిలేశారు. నిధులు లేక కాల్వలు నిర్మించలేదు. దాదాపు 50,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా ఎక్కడా కూడా సక్రమంగా నీరివ్వని పరిస్థితి. చివరకు ప్రాజెక్టు ఆనకట్టను కూడా కాపాడుకోలేని దుస్థితి ఏర్పడడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 3 సంవత్సరాల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకి కుడి కాలువ మొత్తం పూర్తి స్థాయిలో దెబ్బతినడం వల్ల ఇక్కడ సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఆ కాలువని కవర్లతో కవరింగ్ చేయడం తప్ప నేటి వరకు 3 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు. అడ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10.93 టీఎంసీలు కాగా ప్రమాదం పొంచి ఉండడంతో ఏటా 7 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. పూర్తి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 238 మీటర్లు ఉంది. ప్రమాదం పొంచి ఉండడంతో 2-3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో సమానంగా ఉండేలా చూస్తున్నారు. కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు 14 ఏళ్లకే ప్రమాదకరంగా మారింది. 11 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అడ ప్రాజెక్ట్ 1 ఎకరానికి కూడా నీరందించకుండానే ఆనకట్టకు బీటలు వారడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.